హాయ్ ఫ్రెండ్స్, పబ్లిక్ స్పీకింగ్. ఈ రోజుల్లో పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఒక వేదికలు ఉండిపోయాయి. అంటే ఎక్కడ చూసినా ఒక వేదిక ఉంది. అంటే వేదిక లేకుండా ఎక్కడ లేదు. ప్రతి దగ్గర మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ మనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు, ఎంపీటీసీగా పోటీ చేస్తారు, జెడ్పీటీసీగా పోటీ చేస్తారు. అంతేకాదు, పొలిటికల్లో ప్రతి దగ్గర ఒక ప్లాట్ఫామ్ ఉంది. కుల సంఘాల్లో ప్రతి దగ్గర ఒక ప్లాట్ఫామ్ ఉంది. వెన్ యు ఆర్ ఇన్ వర్కింగ్ ఎ కంపెనీ, టీమ్ లీడర్గా నీకు మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ టీమ్ బిల్డర్గా నీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎవ్రీ వన్ దే హ్యావ్ టు గివ్ ఎ ప్రజెంటేషన్. ఇది ఐటీ రంగమైనా, ఇటు రిటైల్ రంగమైనా, ఇటు పొలిటికల్ రంగమైనా, ఒకవేళ మూవీ రంగాలలో అయినా, అంటే ప్రతి దగ్గర వాళ్ళ సినిమా ఆడియో ఫంక్షన్స్లో కానీ, వాళ్ళ ప్రమోషన్స్లో కానీ వేదిక మీద మాట్లాడాల్సిందే. సో వేదికలు లేకుండా ఇప్పుడు ప్రపంచం లేదు. సో ఎక్కడ చూసినా వేదికలే ఉన్నాయి. సో ఈ వేదికల్లో, ఈ స్టేజెస్ మీద మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి మీరు పాటించాల్సిన టెక్నిక్స్ మీకు నేను కొన్ని చెప్తాను. సింపుల్ టెక్నిక్, ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. మనం మాట్లాడేటప్పుడు, మనం వేదిక మీద మాట్లాడేటప్పుడు అవర్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యునో, యువర్ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్స్ 55%. మనం వేదిక మీద ఉన్నప్పుడు మనం ఏం మాట మాట్లాడకుండా కూడా మన బాడీ లాంగ్వేజ్ 55% కమ్యూనికేట్ చేస్తుంది. సో ప్లీజ్ టేక్ కేర్ యువర్ బాడీ లాంగ్వేజ్, మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంప్లిమెంట్ దిస్ స్కిల్. థ్యాంక్ యూ.